హాయ్ హలో అస్సలం వాలేకుం అందరికీ. సో ఈరోజు మా ఇంట్లో అండి క్యాబేజీ రొయ్యల కర్రీ అండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్నగా తురుముకున్న క్యాబేజీ, రొయ్యలు, ధనియాల పొడి, కారం పొడి, టమోటాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాము. సో ఆయిల్ వేసుకుంటున్నాము. సో ఆయిల్ బాగా మరిగింది. సో తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాము. సో ఆనియన్స్ బాగా మగ్గాయండి. తర్వాత క్యాబేజీ వేసుకుంటున్నాము. సో క్యాబేజీ బాగా మగ్గాలండి. సో సాల్ట్ వేసుకున్నాము. క్యాబేజీ బాగా మగ్గింది. సో తర్వాత మనం రొయ్యలు వేసుకున్నాము. సో ఇలా కలుపుకోవాలండి బాగా. తర్వాత కట్ చేసుకున్న టమోటాలు వేసుకున్నాము. సో టమోటాలు ఉడకాలండి. తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకున్నాము. కారం పొడి వేసుకున్నాము. ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. సో తర్వాత వాటర్ వేసుకుంటున్నాము. తగినంత వాటర్ వేసుకున్నాము. సో కొత్తిమీర వేసుకుంటాము. సో 10 నిమిషాలు బాగా ఉడకాలండి కర్రీ. సో క్యాబేజీ రొయ్యల కర్రీ రెడీ అండి. సో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.